హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మునక్కాయ టమాటా కర్రీ చేయబోతున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, మెంతులు యాడ్ చేసుకోవాలి. నేను ఎక్కువగా మెంతులు యూజ్ చేస్తానండి కర్రీలో, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి మునక్కాయలు వేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసే కంటే ముందే ఇలా మునక్కాయల్ని వేసుకొని కాసేపు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అల్లం ఫస్టే వేస్తే ఇలా అడుగు అంటుకొని పోతుంది, అందుకనే ఇప్పుడు వేశాను. వేసి మొత్తం కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. ఒక 2 మినిట్స్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తీసేసి ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 చిన్న టమాటాలు యాడ్ చేశాను. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. కొంచెం చిన్నగా తరుముకొని వేసుకోవాలి. ఎందుకంటే టమాటాని లేట్‌గా వేస్తున్నాం కదా, తొందరగా ఉడికిపోతుంది చిన్నగా కట్ చేసుకుంటే. చూడండి 2 మినిట్స్ తర్వాత టమాటా కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. తగినంత సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా మొత్తం కలుపుకోవాలి. చూడండి, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. మునగాకు, మునక్కాయలు ఈ 2 తింటే హెల్త్‌కి చాలా మంచిది కదా, కానీ మనం రేర్‌గా తింటూ ఉంటాం. కానీ వారంలో ఒక్కసారైనా ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫైనల్‌గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కొంచెం కసూరి మేతి వేసుకుంటే కర్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటది. చాలా బాగుంది టేస్ట్. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.